నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హెయిర్ స్క్రంచీస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం యాన్ తీసుకోవాలి, అలానే 2.5 mm హుక్ తీసుకోవాలి, ఒక ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా రబ్బర్ బ్యాండ్ తీసుకొని యాన్ నేను చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్ కింద నుంచి ఇలా పట్టుకొని హుక్ రబ్బర్ బ్యాండ్ కింద నుంచి యాన్ని పైకి తీసి అక్కడ మనం ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. ఇక్కడ చూస్తున్నారా, నేను రబ్బర్ బ్యాండ్ కింద నుంచి హుక్ కింద పెట్టి యాన్ ఓవర్ చేస్తున్నాను. సో ఇలా మనం సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. సో ఇలా మనం రబ్బర్ బ్యాండ్ చుట్టూరా సింగిల్ క్రోషెట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అలా ఒక 50 to 60 సింగిల్ క్రోషెట్స్ వస్తాయి రబ్బర్ బ్యాండ్ సైజ్ బట్టి. సో ఇలా మనం రబ్బర్ బ్యాండ్ చుట్టూరా సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రబ్బర్ బ్యాండ్ చుట్టూరా సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ గ్యాప్ని కూడా నేను సింగిల్ క్రోషెట్ స్టిచెస్తో ఫిల్ చేస్తున్నాను. సో అలా రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా మనం మొత్తం యాన్తో సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఫస్ట్ సింగిల్ క్రోషెట్ ఉంటుంది కదా, దాని లోపల నుంచి మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాము. సో ఇక్కడ నేను ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషెట్ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ ఉంది కదా, మనం వేసుకున్న 2 చైన్స్ పక్క స్టిచ్లో మనం డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్లో మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. ఇది నా ఫస్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సేమ్ అదే స్టిచ్లో మనం ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా ఒకే స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ స్టిచ్లో కూడా మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. సో ఇది నా థర్డ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సో ఇది నా ఫోర్త్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సో ఆ స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ స్టిచ్లో మనం ఇంకొక 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. సో నెక్స్ట్ స్టిచ్లో కూడా మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇలా ఈ విధంగా మనం ప్రతి స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా లాస్ట్ వరకు మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి ఒక్కొక్క స్టిచ్లో. ఇక్కడ నేను ఇంకో 2 స్టిచెస్ లీవ్ చేసేసాను మీకు చూపించడానికని. సో ఇలా లాస్ట్ స్టిచ్లో కూడా మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకున్నాం. సో ఇది లాస్ట్ స్టిచ్. ఇందులో కూడా మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుందాము. సో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో లాస్ట్ స్టిచ్లో కూడా మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ కంప్లీట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న ఫస్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను మనం వేసుకున్న ఫస్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్లోంచి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో స్లిప్ స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చైన్ 2 వేసుకోవాలి. సో ఇక్కడ నేను చైన్ 2 వేసుకున్నాను. ఇప్పుడు మనం సేమ్ చైన్ 2 వేసుకున్న స్టిచ్లోనే సేమ్ అదే స్టిచ్లో నేను ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటున్నాను. సో ఒకటి, ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను. టోటల్గా మనకి 3 డబుల్ క్రోషెట్ స్టిచెస్ అవుతాయి చైన్ 2తో పాటు. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టిచ్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటున్నాను.
ఫస్ట్ది కంప్లీట్ అయింది. సో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సేమ్ అదే స్టిచ్లో మనం ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాము. సో టోటల్గా ఆ స్టిచ్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకున్నాము. సో నెక్స్ట్ స్టిచ్లో అలానే 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్, ఇది థర్డ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అదే స్టిచ్లో. సో ఇలా ఈ విధంగా ఒక్కొక్క స్టిచ్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి లాస్ట్ వరకు. సో మీకు ఇలా వేసుకుంటే స్టిచ్చెస్ ఒక్కొక్క స్టిచ్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ ఇలా వస్తాయి. నేను 2 స్టిచ్చెస్ వదిలేసాను మీకు చూపించడం కోసమని. సో ఇక్కడ నేను మళ్ళీ ఒక్కొక్క స్టిచ్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసి చూపిస్తున్నాను లాస్ట్ స్టిచ్చెస్లో కూడా. సో చూస్తున్నారు కదా, మనం ఒక్కొక్క స్టిచ్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేస్తున్నప్పుడు మనకి స్క్రంచీ ఎలా ఫామ్ అయిందో. సో ఇది మన లాస్ట్ స్టిచ్. ఇప్పుడు మనం వేసుకున్న ఫస్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుందాము. హుక్ని మన ఫస్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్ నుంచి లాగాలి. సో మన స్లిప్ స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చైన్ 1 వేసుకుందాం. చైన్ 1 వేసుకున్నాక యార్న్ కట్ చేసేయండి. సో ఇలా ఈ విధంగా మనం నాట్ని టైట్ చేసేసి ఇప్పుడు మనం నిడిల్ హెల్ప్తో ఈ యార్న్ కనిపించకుండా ఎలా వీవ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నిడిల్ని మనం రిమైనింగ్ యార్న్లో జాయిన్ చేసి ఇలా బ్యాక్ సైడ్ ఆఫ్ ద డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్లో మనం ఈ రిమైనింగ్ యార్న్ని కనిపించకుండా ఇలా నిడిల్ హెల్ప్తో పెట్టేయాలి. వెనకాతల కనిపిస్తున్నాయి కదా మనం వేసుకున్న డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్. సో ఇప్పుడు కట్ చేసేసుకోండి రిమైనింగ్ యార్న్. సో ఇప్పుడు మనకి యార్న్ కనిపించకుండా ఉంటుంది. అలానే మనం వేసుకున్న స్టార్టింగ్ మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకున్నాం కదా, మన స్టార్టింగ్ ఆఫ్ ది యార్న్ కూడా ఇలానే నిడిల్ హెల్ప్తో వీవింగ్ చేసేసుకో. మనం వేసుకున్న డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఈ విధంగా నిడిల్ హెల్ప్తో ఈ యార్న్ ఇలా లోపలికి నుంచి బయటికి తీయాలి. సో ఇప్పుడు రిమైనింగ్ యార్న్ కట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, మన స్క్రంచీ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా మీ సొంతంగా మీ స్క్రంచీని తయారు చేయాలనుకుంటే వెంటనే నా వీడియో చూసి ట్రై చేసేయండి. ఇలానే మీరు డిఫరెంట్ కలర్స్తో కూడా ఈ స్క్రంచీస్ తయారు చేసుకోవచ్చు. బాగున్నాయి కదా స్క్రంచీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసేయండి.